ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 16వ శ్లోకం. అమాత్రం శబ్దరహితం సర్వవ్యంజనవర్జితం బిందునాదకళాతీతం యస్తం వేద సవేదవేత్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హ్రస్వ దీర్ఘ ప్లుతాలు లేనిది, పదాలు లేనిది, శబ్దాతీతమైనది, బిందునాద కళలకు అతీతమైనది అయిన ఆ బ్రహ్మాత్మను ఎవరు తెలుసుకుంటున్నారో వారు వేదాలను తెలిసిన వారు అవుతున్నారు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. వాక్కు ద్వారా వ్యక్తపరచబడే శబ్దం యొక్క కొలతకు ఉపయోగపడేవి హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. శబ్ద ప్రకటనకు ఉపయోగపడేవి అక్షర సముదాయాలైన పదాలు. సర్వాత్మ ఏ విధమైన వ్యాకరణ కొలమానాల పరిధిలోకి రాని శబ్దాతీతమైనది. మూల ప్రకృతి అనే పరాశక్తి బిందువు అనబడుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన వాక్కుల యొక్క ధ్వనినే నాదం అంటారు. తత్వాలు లేక గుణాలనే కళ అంటారు. సర్వాత్మ ఈ నాద బిందు కళలకు కూడా అతీతమైనది. అటువంటి సర్వాత్మను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళనే వేదవేత్తలు అంటారు. మిత్రులారా, తత్సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనకు తెలియచేసేటటువంటి శ్లోకం భగవద్గీత నుంచి 15వ అధ్యాయం నుండి 15వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. మాస్టర్స్, సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరమాత్మ ప్రాణులందరి హృదయాలలో అంతర్యామిగా ఉంది. దానివల్లనే జ్ఞాపక శక్తి, జ్ఞానం, సందేహాలను తొలగించడం అనేవి కలుగుతున్నవి. అన్ని వేదాల కర్త, వేదాలను తెలిసినది, వేదాల ద్వారా తెలియదగినది కూడా ఆ పరమాత్మయే, సర్వాత్మయే. మిత్రులారా, ఇప్పుడు మనం మరొక శ్లోకం ద్వారా మరింత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 30వ శ్లోకం. తిల మధ్యే యథా తైలం క్షీరమధ్యే యథా ఘృతం పుష్పమధ్యే యథా గంధః ఫలమధ్యే యథా రసః కాష్టాగ్నివత్ ప్రకాశేత ఆకాశే వాయువత్సరేత్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వులలోని నూనెలాగా, పాలలోని నెయ్యిలాగా, పూలలోని సువాసనలాగా, పండ్లలోని రసంలాగా, కట్టెలలోని నిప్పులాగా, ఆకాశంలో నిండి ఉన్న గాలిలాగా పరమాత్మ, సర్వాత్మ అంతటా నిండి ప్రకాశిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. నువ్వులలో నూనె ఎలా దాగి ఉంటుందో, పాలలో నెయ్యి ఏ విధంగా ఇమిడి ఉంటుందో, పూలలో సువాసన ఏ రకంగా నిండి ఉంటుందో, పండ్లలో రసం ఎలాగైతే ఉంటుందో, కట్టెలలో నిప్పు ఏ విధంగా దాక్కొని ఉంటుందో, ఆకాశంలో గాలి ఎట్లా నిండి ఉంటుందో, అదేవిధంగా బ్రహ్మాత్మ ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుందని తెలుసుకోవాలి. ఆ విధంగా అంతటా అన్నింటిలోనూ నిండి ఉన్న బ్రహ్మాత్మ మన శరీరంలోనూ చైతన్య శక్తిగా నిండి ఉంది. ఇంద్రియాల ద్వారా దానిని గ్రహించలేం, కానీ ఇంద్రియాలకు ఆ శక్తిని కలిగించేదే బ్రహ్మాత్మ. వాక్కుకు వాక్శక్తిని, కంటికి చూసే శక్తిని, చెవికి వినికిడి శక్తిని,
ప్రాణవాయువుకు ప్రాణశక్తిని, మనస్సుకు మనన శక్తిని కలిగించేదే బ్రహ్మాత్మ. దృశ్యం కన్నా పరమై, ఆకాశం కన్నా అతి నిర్మలమైన సర్వాత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వ సృష్టికి మూలమైన బ్రహ్మం ఒకటే కనుక దానిని దర్శిస్తే జగత్తునంతా దర్శించినట్లే. మిత్రులారా, తత్సంబంధమైన జ్ఞానాన్ని మనం భగవద్గీత 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం ద్వారా మరొకసారి మననం చేసుకుందాం మాస్టర్స్. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సర్వాత్మ చరాచర భూతాలలో అంతర్బాహ్యాలలో నిండి ఉంది. ఇంకా ఈ చరాచర ప్రపంచం అంతా తానే అయి ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైనది అవడం వల్ల తెలియబడదు. అతి దగ్గరగాను అతి దూరంగాను కూడా అదే ఉంది. మిత్రులారా, ఇంత అద్భుతమైన శ్లోకాన్ని అలాగే తద్వారా ఆ శ్లోకం యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మిత్రులారా, మరి మనలో అంతర్శక్తిలా నడిపించేది మన ఇన్నర్ సెల్ఫ్లో అంతటా నిండి ఉన్నది ఆ సర్వాత్మేనని మనం గ్రహించగలిగాం కదా మాస్టర్స్. మరి అలాగే మనలో ఉన్న ఆ సర్వాత్మే సర్వజీవులలో కూడా ఉన్నది. కాబట్టి మనం సర్వజీవుల పట్ల కూడా భూతదయ కలిగి ఉందాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.